నమస్కారం. ఆనందంగా, ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. దీనికి ముందు నా వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చెప్పబోయేది కృష్ణాష్టమి. కృష్ణాష్టమి అంటే ఏమిటి? కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి పూజ ఎలా చేయాలి, కొన్ని విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలిసింది మీకు కూడా చెప్తున్నాను. అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు కృష్ణాష్టమి అంటే ఏమిటి? కృష్ణాష్టమి అంటే భాద్రపద మాసము శుక్లపక్షము అష్టమి తిథి నాడు కృష్ణుడు జన్మించారు. కృష్ణుడు దేవకి వసుదేవులు దంపతులకు జన్మించారు. కృష్ణుడు అష్టమి తిథి నాడు రాత్రి 12 గంటలకి తర్వాత అందరూ కూడా ఎంతో ఘనంగా పండగగా జరుపుకుంటారు. కృష్ణుడి యొక్క లీలలు, కృష్ణుడి యొక్క నామస్మరణము చేసుకుంటూ భజనలు, కీర్తనలు ఇలా పాడుకుంటూ ఆ రోజంతా కూడా అందరూ కూడా పండగగా జరుపుకుంటారు. ఈ యొక్క పండగ నాన్ని ఏమంటారంటే కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా అంటారు. మధురా నగరంలో అంతా కూడా ఈ యొక్క కృష్ణుడి పండగగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇప్పుడు కృష్ణుడి యొక్క పూజ ఎలా చేయాలో చెప్తున్నాను. ముందు మనము ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా ముగ్గులు వేసుకుని తోరణాలు కట్టి, తోరణాలు అంటే మామిడి ఆకులు, తర్వాత తులసి దళము, పువ్వులతో ఎంతో చక్కగా అలంకారము చేసి చక్కగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక మందిరము అని వేరుగా లేకపోయినా మనము ఎక్కడ పూజ చెయ్యాలి అని నిర్ణయించుకొని ఆ యొక్క స్థలంని చక్కగా శుభ్రంగా తుడిచి అక్కడ మంచి బట్టలు వేసి చక్కగా అక్కడ మొత్తం కూడా మనము పువ్వులతో అలంకారం చేసి చక్కగా కృష్ణుడికి నెమలి ఇది పెట్టి ఇలా అన్ని రకరకాలుగా చక్కగా పువ్వులతోనూ తులసి దళంతోనూ అన్ని అలంకారం మామిడి తోరణాలు కట్టి చక్కగా అలంకారం చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనము మన దగ్గర విగ్రహం ఉన్నా లేకపోతే ఒక బొమ్మ ఉన్నా లేదు మన దగ్గర ఫోటో ఉన్నా ఎవరెవరు ఏదేది వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి దాన్ని అంటే ఆ దేవుణ్ణి మనము ముందు ఒక పీఠం వేసి చక్కగా దాని మీద పట్టు వస్త్రాలు ఉంటే పట్టు వస్త్రాలు లేకపోతే శుభ్రమైన మంచి బట్టలు వేసి దానిపైన ఆసనము వేసి కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఒకవేళ బొమ్మ ఫోటో అయితే అభిషేకము అవసరం లేదు. ఒకవేళ మనము కృష్ణుడి విగ్రహము పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు దానికి మనం ఏం చేయాలంటే కింద ఒక పళ్ళెము, రాగి పళ్ళెము కానీ వెండి పళ్ళెము కానీ పిత్తళ కానీ పెట్టచ్చు. కానీ స్టీల్ మాత్రం మనము ఉపయోగించకూడదు. పెట్టి అభిషేకం చేయాలి. అభిషేకం అంటే ఏమేమి కావాలి? దానికి నీరు, పాలు, నీరు, తేనె, నెయ్యి, తర్వాత పసుపు ఇవన్నీ కూడా వేసి పెరుగు అన్నీ ఒక్కొక్క స్పూను, మన దగ్గర ఎక్కువ అవసరం లేదు, కొంచెం కొంచెంగా ఫస్ట్ పాలు పోసి నీళ్లు పొయ్యాలి, పెరుగు పోసి నీళ్లు పొయ్యాలి. అలా నెయ్యి, తేనె, చక్కెర ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పోసి నీళ్లు పోస్తూ అలా మనము అభిషేకం ఫస్ట్ చేయాలి కృష్ణుడికి. చేసిన తర్వాత చక్కగా శుభ్రమైన నీళ్లు పెట్టి చక్కగా కడిగి ఆ తర్వాత మంచి శుభ్రమైన బట్టలతో తుడిచి మళ్ళీ కృష్ణుడికి వస్త్రము వేయాలి. వేసి మళ్ళీ మనము ఆసనం దగ్గర తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మంచిగా పువ్వులతోనూ అలంకారం చేసి కృష్ణుడిని కూర్చోబెట్టి కృష్ణుడికి నెమలి పించం మన దగ్గర ఉంటే అటుపక్క ఇటుపక్క పెట్టి 2 దీపాలు పెట్టి చక్కగా అలంకరించుకున్న తర్వాత మనము ధూపము, దీపము చేయాలి. తర్వాత మనం ధూపదీపం చూపించిన తర్వాత మనము కృష్ణుడి యొక్క అష్టోత్తరము చెప్పాలి. అష్టోత్తరము చెప్పిన తర్వాత మనకి వస్తే కృష్ణుడి గురించి శ్లోకాలు, కృష్ణుడి గురించి పాటలు, కృష్ణుని అనుకుంటూ ఆ రోజంతా కూడా మనము ఏం చేస్తామో అవన్నీ కూడా కృష్ణుడి దగ్గర ఉండి అన్ని మనము పాటలు పాడచ్చు. కృష్ణుడి యొక్క
కృష్ణుడి గురించి, అంటే ఆయన గోపికలతో ఎలా ఉన్నారు ఏమి అని అన్నీ కూడా మనము నామస్మరణ చేసుకోవడము, ఆయన గురించి మనం ఆ రోజంతా కూడా అనుకుంటూ అలా మనము భజనలు కీర్తనలు కూడా చేసుకుంటూ ఉండొచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత మనము నైవేద్యం అంటే ఆయనకి ఇష్టమైనది అటుకులు, బెల్లము. ఇదే కాకుండా మనము ఏదైనా సరే వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి తీపి పదార్థాలు ఏదైనా నైవేద్యము పెట్టవచ్చు. ఆయనకు చాలా ఇష్టమైనది వెన్న పెట్టచ్చు, పాలు, పెరుగు ఏదైనా మనము ఆయనకి ఇష్టమైనవన్నీ పదార్థాలు పెట్టి నైవేద్యం పెట్టిన తర్వాత మనము ఆరతి పాట, కృష్ణుడి పైన ఆరతి పాట, అది ముగింపు. ఇలా మనము ఆ యొక్క కృష్ణుణ్ణి ఆ రోజంతా తలంచుకొని మనము పూజ చేసామంటే మంచిది. ముఖ్యంగా తులసి దళంతో పూజ చేస్తే శ్రేయస్కరము ఆ రోజు. అలాగే భగవద్గీత ఆ రోజు చదివితే చాలా మంచిది. విష్ణు సహస్రనామం కూడా ఆ రోజు చదివితే చాలా మంచిదే. ఇవన్నీ కూడా మనకి పుణ్యము ఎక్కువగా వస్తుంది ఇలా చేస్తే ఆ రోజు పూజ. కొంతమంది అంటే ఉపవాసాలు ఉంటారు, పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం పూజ చేసుకుని అప్పుడు వాళ్ళు ఉపవాసాన్ని అంటే ఈ యొక్క ప్రసాదాలు, దేవుడి ప్రసాదాలు తిని వాళ్ళు దాంతో ముగిస్తారు. ఇలా కూడా మనము చేయొచ్చు. ఇలా మీరందరూ కూడా ఆ యొక్క కృష్ణుని పూజ చేసి ఆయన యొక్క అనుగ్రహము పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కృష్ణ జయంతి రోజు ఈ యొక్క కథ వింటే చాలా మంచిదండి. ఒక కథ చెప్తున్నాను. మధురా నగరంలో ఉగ్రసేనుడు అనే మహారాజు పరిపాలించే వారు. ఆయనకి ఒక కుమారుడు. ఆ కుమారుడి పేరే కంసుడు. కంసుడు చాలా దుష్టుడు, క్రూరుడు. అలాంటి కంసుడికి ఒక అక్క దేవకి. తండ్రిని కూడా రాజ్యం నుంచి వెలగొట్టాడు, రాజ్యభ్రష్టులు చేసి తండ్రిని కూడా చేశారు. అలాంటి ఒక దుష్టుడు కంసుడు. అలాంటి ఆ కంసుడికి ఒక అక్క దేవకి. దేవకికి వసుదేవునిచ్చి వివాహము చేశారు. వివాహము అయిన తర్వాత అత్తవారింటికి దేవకిని తీసుకొని కంసుడు కూడా రథంలో కూర్చొని తీసుకొని వెళ్ళాడు. దేవకి, కంసుడు, తర్వాత వసుదేవుడు ముగ్గురు కలిసి రథంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆకాశవాణి పలుకుతుంది. ఆకాశవాణి ఏమని పలుకుతుందంటే, ఓ కంస, నీకు 8వ సంతానము నిన్ను సంహరిస్తుంది అని చెప్పగానే కంసుడికి భయం వేస్తుంది. అప్పుడు వెంటనే ఏం చేయాలి అని అర్థం కాకుండా వీళ్ళని పంపించకుండా, అత్తగారింటికి అక్కయ్యని పంపించకుండా తిరిగి మళ్ళీ రాజ్యానికి తీసుకుని వచ్చి వాళ్ళిద్దరిని బంధించేస్తాడు. ఒక రూమ్లో జైలు లాగా ఉంటుంది, అక్కడ బంధించేస్తారు. మీరు ఇక్కడే ఉండాలి అని అంటాడు. వాళ్ళు ఎంత చెప్పినా ఏం చెప్పినా కూడా వాడు వినే పరిస్థితిలో లేరు అనమాట. అయితే ఫస్ట్ ఒక సంతానం పుట్టింది, చంపాడు. ఇలా ఒక్కొక్క సంతానము పుట్టిన వెంటనే చంపుతూ వచ్చాడు. అప్పుడు 7వ సంతానమే అదే బలరాముడు. 7వ సంతానం బలరాముడు యోగ మాయాలో ద్వారా రోహిణి గర్భంలో మార్చబడ్డారన్నమాట. అందువల్ల 8వ సంతానము శ్రీ మహావిష్ణువు కృష్ణుని రూపంలో ఆయన జన్మనిచ్చారు. ఆయన కృష్ణుడు పుట్టడానికి ముందే వసుదేవుడి కలలో కాకుండా ప్రత్యక్షంగా వచ్చి, వసుదేవుడా, నేను పుట్టిన వెంటనే నన్ను తీసుకెళ్ళి గోకులంలో గోపీనాథ, యశోద వాళ్ళ ఇంట్లో నన్ను తీసుకెళ్ళి వదిలి, అక్కడ నుంచి ఒక పాప వాళ్ళకి యశోదాకి పుడుతుంది, ఆ పాపని తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాలి, ఇది నా ఆజ్ఞ అని ఆజ్ఞాపిస్తారు మహావిష్ణువు. వెంటనే వసుదేవుడు విని, మహావిష్ణువు కృష్ణుడుగా పుట్టిన వెంటనే ఆయన ఒక బుట్టలో తీసుకొని బయటికి వస్తూ ఉన్నప్పుడు పెద్ద వర్షం పడుతుంది.
వర్షము అంటే కుంభవర్షం పడుతూ ఉంటుంది. నదులు అంతా కూడా, సముద్రం అంతా కూడా ఉప్పొంగిపోయి దారి లేకుండా ఎలా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆదిశేషుడు అవతారంలో ఆయన వచ్చి కాపలాగా ఉండి గోకులం వరకు తీసుకెళ్ళి, ఆ గోకులంకి వెళ్ళి యశోద పక్కన ఉన్న పాపని నిద్రిస్తూ ఉంటుంది. పాపని తీసుకొని కృష్ణుడిని అక్కడ ఉంచి పాపని తీసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు కంసుడు వస్తాడు. పాప పుట్టిందని చూడ్డానికి, సంతానము పుట్టింది కదా, వచ్చి చంపాలి అని చెప్పి కత్తి తీసుకొని ఇలా వచ్చి ఇలా అనబోయేటప్పటికీ ఆవిడ దుర్గాదేవి అవతారం. అందువల్ల ఆవిడ దుర్గాదేవి అవతారంతో ఇలా పైకి ఎక్కుతుంది, ఇలా చూస్తుంది. ఒరే కంసుడా, నీకు సంతానం పుట్టి ఎక్కడో పెరుగుతున్నాడు అని చెప్పేసి అంతరార్థం అయిపోతుంది. కంసుడికి ఒకటే బాధ వేస్తుంది. అయ్యో, మనం ఇంత బాగా చూసుకొని పక్కన ఉండి ఇంతలా చేశాము, ఎక్కడ పెరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా అని చెప్పేసి గోకులం అంతా కూడా, మొత్తం గోకులమే అంతా ఎక్కడెక్కడ ఏ ఊర్లో చుట్టుపక్కల గ్రామంలో అందరి దగ్గర కూడా వెళ్ళి ఈరోజు పుట్టిన బిడ్డని చూడమని చంపమని ఇలా చెప్పుకుంటూ ఆ రాజ్యాన్ని అంతా కూడా పోయి చూస్తూ ఇలా ఉంటూ ఉంటారు. ఆ తర్వాత కృష్ణుడు అక్కడ ఉన్న అసురులను అందరినీ కూడా చంపి మధురా నగరానికి వచ్చి కంసుడిని కూడా చంపుతాడు. ఇలా కృష్ణుడు యొక్క కథ. ఈ యొక్క కథని మనము ఈరోజు చదివినా విన్నా మనందరికీ కూడా ఆయురారోగ్యము, ఐశ్వర్యము అన్నీ కూడా మనకి లభిస్తుంది. ఇది శ్రీకృష్ణుని వ్రత కథ. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.